సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం కళ్ళు తాగనికి పోతున్నాము. ఎక్కడో కాదు, చిట్యాల, నల్గొండ డిస్టిక్ చిట్యాల అయితే పోతున్నాము. నేను, అన్న, బావ, అన్నలు, ఇంకా మా బొమ్మర్ది అయితే పోతున్నాము. చూస్తారు కదా, లొకేషన్ అయితే కిరాక్ ఉంది, కిరాక్. వచ్చేసినాము. అన్న వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం రెడీ చేసుకొని చికెన్ అన్నీ వండుకొని డైరెక్ట్ పోయి సిట్టింగ్ ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేదాం వంట. చికెన్ అయితే రెడీగా ఉంది. 2 కేజీలు తెచ్చుకున్నాము నలుగురికి. అంతా నలుగురమా, అంతే, 5 గ్రామ్. ఇంకా కథం కారం పొడి అన్నీ ఒక దగ్గర వేసుకొని ఉల్లిగడ్డలు నూనెలు వేసుకొని ఫ్రై చేసుకొని, బ్యాచిలర్స్ ఉంటే ఎట్లుంటుందో తెలుసు కదా, సింపుల్, పెద్ద రిస్క్ ఉండదు. చికెన్ తీసుకోండి, కారం పొడి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోరి. ఇంకా రెడీగా ఉంది మన దగ్గర అన్నీ. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాం ఇప్పుడు. అండ్ లెట్స్ స్టార్ట్. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. పేస్ట్ లోపల వేసుకుందాం ఇప్పుడు. పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాము. సో ఇట్లా దంచుకుంటే టేస్ట్ అనేది మస్తు వస్తుంది అన్నమాట. నార్మల్గా మిక్సీలో పట్టడం కన్నా ఇట్లా దంచుకుంటే టేస్ట్ వస్తుంది. ఇంకా చికెన్ వేసుకుందాం. మనకైతే వేడైపోయింది నూనె, ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి కాబట్టి చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత మూసి పెట్టేయాలి. చికెన్ ఇట్లా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. ఇంకా మంచిగా వేసుకొని తిప్పుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేద్దాం లోపల, ఫ్రేగ్రెన్స్ కోసం. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసి కదా పచ్చగా ఎంత బాగుందో. ఇట్లా వేసుకోవాలి. తర్వాత మూత మూసుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి, మంచిగా పడుతుంది. కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కాసేపు క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత కారం పొడి తీసుకోండి. ఇంకా కారం పొడి, మసాలాలు, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా చికెన్ కలుపుకొని మంచిగా ఉడికించుకొని దింపుకునేదే. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇంకా స్టార్ట్ అవుదాం. ఇంకా వచ్చేసినాం మనమైతే చిట్యాల కళ్ళు పాయింట్కి అయితే వచ్చేసినాము. లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, బాగుంది. ఇక్కడ పొలాలు, పంటలు అన్నీ బాగున్నాయి. సో తాత వాళ్ళు పండుకోరేమో. మనమైతే వచ్చేసినాము. చూస్తారు కదా, ఇదే మన స్పాటు. కళ్ళు తెచ్చుకుందాం. ఇంకా ఇవ్వండి, స్టార్ట్ చేయాలి ఇప్పుడు దావత్. ఫస్ట్ అయితే బావతో స్టార్ట్ చేద్దాము. బాగుందంట. ఇంకా అన్న వాళ్ళు అయితే అందరు కూర్చురు. మేమైతే తాగం, మాకు అంటే నచ్చదు, ప్లస్ ఇష్టం కూడా లేదు కాబట్టి తాగం మేము. జస్ట్ మేమైతే వ్యూ ఎంజాయ్ చేయడానికి, ఇంకా స్టఫ్ మింగి దీనికి వచ్చినాము. ఇంకా అన్న వాళ్ళు, బావ వాళ్ళకైతే మస్తు దావత్. ఈరోజు గట్టి పార్టీ చేసుకుంటారు వాళ్ళు. మేమైతే వ్యూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఫోటోలు గీటలు దిగడానికి వచ్చినాం మేమైతే. మనకి ఇవన్నీ పడవు, చిన్నపిల్లలం మనం. సో జస్ట్ స్టఫ్ మాత్రమే ఎంజాయ్ చేయాలి మనం. ఇంకా అన్న వాళ్ళు తింటూ ఉంటారు. మనం తాత ఎట్లా కోస్తుండో చూసాము, అది ఎట్లా తీస్తుండో చూసాము, కళ్ళు ఎట్లా తీస్తుండో. ఇవైతే ఇప్పుడు మనం తాగేది అయితే ఈతకళ్ళు అన్నమాట, తాటికల్లు అయితే కాదు. తాటికల్లు ఇప్పుడు రాదు, ఇప్పుడైతే ఈతకల్లు బాగా వస్తుంది. సో ఈతకల్లు కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో చూస్తారు ఎంత కష్టపడి ఎక్కుతుండో, అవి కుచ్చుకుపోతే కాళ్ళకు ఒకసారి. మనకైతే రాదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బాగా ఎక్కి 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 అలవాటు అయి ఉంటుంది. సో అట్లా పైకి ఎక్కి బాటిల్ ఉంటుంది తీసుకొని, ఈ బాటిల్ అలా నింపుకొని మనకైతే ఇచ్చేస్తాడు. మనమైతే తాగి వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్కి అయితే తాత ఇట్లా గీక్కుంటాను అన్నమాట. ఇంకా ఇట్లా గీకి మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా మన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. ఇంకా ఇట్లా వచ్చి బాగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి. సో గైస్, మనమైతే ఇంటికి ఇప్పుడే వచ్చినాము. అసలు లేట్ అయింది, 70-80 కిలోమీటర్ ఉంది కాబట్టి వచ్చే వరకు లేట్ అయింది. సో వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో లవ్ యూ ఆల్, బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం.